హలో హాయ్ ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా. డెమోలో అయితే మనకి బ్లర్ టైప్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది, మళ్ళీ క్యాలెండర్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బర్త్డే ఎడిటింగ్ అయితే మీరు మీ గర్ల్స్ ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కామెంట్ చేయండి వీడియో ఉన్నది. ఇంకోటి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ చూడాలని దాన్ని చూసి అయితే చూడవచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుంది, షేక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ మీకు ఇంపోర్ట్ చేసుకోవడం రావడం లేకపోతే కింద నేను డిస్క్రిప్షన్ అయితే హౌ టు డౌన్లోడ్ లింక్స్ అనేది ఇచ్చుంటాను, దాని వీడియో చూసి అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎఫెక్ట్స్ అనేది. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, బీట్ మార్క్ అనేది మనకైతే ఎట్లయితే ఉంటుంది, మనకు బీట్ మార్క్ అనేది ఫ్రెండ్స్ వైట్ కలర్ అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ అయితే ఉంటుంది కాబట్టి వైట్ కలర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లో 0 సెకండ్స్ మీద వచ్చేసి నేను ఒక ఫోటో అనేది ఇచ్చేసి ఉంటాను ఫ్రెండ్స్. ఆ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే ఉంటుంది మనకి ఎట్లయితే ఉంటుంది. ఈ ఫోటో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకుని అయితే ఇక్కడ కింద తీసుకొచ్చేసి సాంగ్ పైన పెట్టుకోండి. సాంగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఎట్లయితే ఉంటుంది. మీ ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫాంట్స్ అనేది బీట్ మార్క్ మీద అయితే ఇచ్చేసి ఉంటాను కాబట్టి బీ మళ్ళీ ఇచ్చేసి ఉంటాను ఫాంట్స్ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా 4 సెకండ్స్ 27 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఫోటో అనేది ఇట్లా కొంచెం లాంగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యాలెండర్ షేప్ అయితే ఒకటి ఉంటుంది, April 1 అనేది ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనేది కింద అయితే ఉంటుంది, ఎడిట్ గ్రూప్ అనేది దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ని అయితే ఎడిట్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏప్రిల్ అనేది ఉంటుంది, పైన అయితే ఏప్రిల్ అనేది ఉంటుంది. మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు వేరేది ఏదైతే పెట్టుకోవచ్చు, ఇదైతే రాంగ్ కూడా వేరేది అయితే పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఏప్రిల్ అయితే పెడుతున్నాను. ఇంకొక ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకోటి అయితే ఉంటుంది. ఈ ఫ్రెండ్స్, ఇక్కడ ఏప్రిల్ కాపీ ఇది రిజిస్టర్ డేట్ ఉంటుంది, అదే నెంబర్స్ అయితే ఉంటుంది. మీ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ లేదా బర్త్డే నెంబర్స్ అయితే ఇక్కడైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్స్ అనేది చాలా అయితే ఉంటుంది, చాలా గ్రూప్స్ అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటే అట్లయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడైతే గ్రూప్స్ అనేది అంతా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ గ్రూప్ అయితే ఇది ఒకటి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ గ్రూప్ అనేది దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ గ్రూప్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను రష్మిక బర్త్డే లేదు కాబట్టి రష్మిక అయితే పెట్టాను, పేరు అయితే ఎక్కువ పెట్టాను. మీకు ఇష్టం వచ్చిన హీరోయిన్ పేరు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో లేదు పేరు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పేరు మార్చాలనుకోవచ్చు ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లయితే మీరు పేరు అయితే మార్చుకోవచ్చు. ఇంకోటి ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను కరెక్ట్గా ఇక్కడ బీట్ మార్క్ అయితే ఇచ్చుంటాను. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ అయితే ఇచ్చుంటాను. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ 15 మిల్లీ సెకండ్స్ పైన అయితే 0 సెకండ్స్ 15 మిల్లీ సెకండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో అయితే కట్టుకోండి, ఏదైతే పెన్సిల్ మార్కులు అయితే ఉండాలి ఫ్రెండ్స్. పెన్సిల్ మార్కులు అయితే ఉన్నది. బీజీ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. దానికి బీజీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా అయితే చూసుకోండి. దీనికైతే కాస్త ఇట్లయితే పెట్టుకోండి, ఇట్లయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది మనకి. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అయితే కట్ అయితే చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ క్యాలెండర్ షేప్ అయితే ఉంటుంది కింద, క్యాలెండర్ షేప్ అయితే ఉంటుంది. దాని ఎఫెక్ట్ మీద వెళ్ళి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది ఫోటో అనేది ఇట్లయితే వస్తుంది మనకి. సూపర్గా అయితే ఉంటుంది, లిరికల్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మనకి అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 12 సెకండ్స్ 25 మిల్లీ సెకండ్స్ మీద అన్ని ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 10 ఫోటోస్ అయితే అవసరం అయితే మనకి 10 ఫోటోస్ అనేది అవసరం అయితే ఉంటుంది. 10 ఫోటోస్ అయితే కావాలి ఇక్కడ మనకి. బీమ్ మొత్తం అయితే ఫోటోస్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకుని వెళ్ళిపోయాను. మీరు కూడా బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేక్ పెడితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ పెడితే ఓపెన్ చేయండి. షేక్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత చూడండి షేక్ పెడితే మనకి ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి బీట్ మార్క్ మీద అయితే రండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ మీద వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మనకి చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ ఫోటో ఏదైతే ఉండదు ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఫోటో మీద ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ ఫోటో ఇంకా కూడా ఫోటోని ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి
ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది 3 ఫోటోస్ మాత్రమే ఉండాలి, ఫస్ట్ 3 ఫోటోస్ మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్ లేయర్స్ అయితే ఉండొచ్చు, బీట్ మార్క్ స్మాల్గా అయితే ఉంటుంది, ఒక సెకండ్ అయితే ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు వినంత ఫ్రెండ్స్ ఈ బీట్ మార్క్ ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ అయితే లాంగ్ ఫోటోస్కి అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎఫెక్ట్ అనేది లాంగ్ ఫోటోస్కి అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నేను లాంగ్ ఫోటోస్ కానీ ఫోటో అనేది ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు మేము చేస్తున్నా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్ ఫోటో అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుంది మనకి, లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే మళ్ళీ కాపీ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకోండి, మళ్ళీ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ క్లిక్ చేసిన చూడండి ఫ్రెండ్స్ మనకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఫ్రెండ్స్ చిన్న లేయర్స్ ఏదైతే ఉంటుందో స్మాల్ లేయర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ లేయర్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసేయండి. ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఎఫెక్ట్ పేజ్ తర్వాత ఏమవుతుందంటే మన ఫోటో అనేది కాస్త జూమ్ అయితే అయిపోతుంది. మీకు జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత కావాలో అంత జూమ్ అవుట్ అయితే చేసుకోండి మీరు. చూడండి ఈ ఫోటోని క్లిక్ చేసి జూమ్ అవుట్ అయితే చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇది జూమ్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది అది, ఎందుకంటే మీరు జూమ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ 0 సెకండ్స్ మీద వచ్చేయండి ఫ్రెండ్స్. 0 సెకండ్స్ వచ్చేసిన తర్వాత నేను ఇంకో వీడియో అయితే ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో చూసి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో ఏదైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్గా నేను వీడియో అయితే ఇచ్చుంటాను, డిస్క్రిప్షన్లో చూసి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సరే ఫ్రెండ్స్ వీడియో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అనేది మనకైతే ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో అనేది మనకి ఎట్లయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియోని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని క్లిక్ చేయండి, కాస్త జూమ్ మీద చేసుకోండి. ఫ్రెండ్స్ జూమ్ మీద చేసుకొని మీరు ఏం చేస్తారు దీన్ని ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసి వీడియోని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో వెళ్ళి లేటర్లో వెళ్ళి స్క్రీన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి లుక్ అయితే ఎట్లా ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. మన లుక్ అనేది ఫ్రెండ్స్ ఇట్లయితే ఉంటుంది, మనకి సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేయండి. ఇంకొక వీడియో అయితే ఉంటుంది మనకి ఫ్రెండ్స్, అది ఇంకో వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటుంది, దాన్ని కూడా చూసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ హార్ట్స్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కాస్త జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రెండ్స్ బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ చేసేయండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియో అనేది ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో అనేది మనకి ఇక్కడ కాదు ఫ్రెండ్స్ మనకి ఆ వీడియో హార్ట్స్ వీడియో అనేది మనకి కరెక్ట్గా 4 సెకండ్స్ 20 మిల్లీ సెకండ్స్ మీద వదిలి ఈ వీడియో అనేది అయితే మీరైతే ఇక్కడైతే పెట్టుకోవాలి. జూమ్ మీద చేసుకోండి. మళ్ళీ జూమ్ మీద చేసుకున్న తర్వాత బ్లెండింగ్లో వెళ్ళి లేటర్లో వెళ్ళి స్క్రీన్ చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది, లుక్ అయితే సూపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లయితే ఉంటుంది మనకి హార్ట్ షేప్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది, ఇక్కడ పెట్టుకొని ఈ వీడియో అయితే ఇట్లా అనుకో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇట్లయితే సూపర్గా అయితే వీడియో అనేది సూపర్గా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మీకు ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కావాలనుకుంటే మీరు ఇక్కడ దాకా కావాలంటే 0 సెకండ్స్ మీద కావాలంటే మళ్ళీ ఇదైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంటుంది ఒక ఆప్షన్ అనేది, దీని అయితే క్లిక్ చేసుకోండి. మనకి 0 సెకండ్స్ మీద స్టార్ట్ అయిపోతుంది ఆ వీడియో అనేది. ఇప్పుడు మీరేం చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఎడిటింగ్ అయితే అయిపోయినది. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీని అనేది వీడియో అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి.